గోదావరి తీరానికి దగ్గరగా ఉన్న వేములపల్లి అనే పాతకాలపు గ్రామం. మట్టితో చేసిన ఇళ్ళు, పొలాల్లో గాలికి ఊగేవరి. సాయంత్రం వేళ మేకల, గొర్రెల అరుపులు ఆ గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తు. గ్రామ మధ్యలో ఉన్న శతాబ్దాల వయసున్న పాత తాటి చెట్టు. గ్రామంలో ఎలాంటి గొడవ వచ్చినా తాటి చెట్టు దగ్గరికి తీసుకెళ్దాం అని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే ఆ చెట్టు నీడలో చెప్పిన తీర్పు ఎప్పుడూ న్యాయంగా ఉంటుందని అందరూ నమ్మేవారు. గ్రామంలో ఇద్దరు సోదరులు ఉండేవాడు, రంగయ్య, చిన్నయ్య. వాళ్ల తండ్రి రామయ్య నిజాయితీ రైతు. పొలంలో పనిచేస్తూ ఇద్దరినీ కష్టపడి పెంచాడు. రామయ్య చిన్నప్పటి నుండి రంగయ్యను, చిన్నయ్యను సమానంగా పెంచాడు. చిన్నప్పుడు ఇద్దరూ ఒకే ఎద్దుపై కూర్చుని పొలానికి వెళ్లేవారు. వాన పడితే ఒకే తాటి చెట్టు కింద నవ్వుకుంటూ నిలబడేవారు. కాని కాలం మారింది. రామయ్య చనిపోయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. మనసుల్లో చిన్న చిన్న దూరాలు మొదలయ్యాయి. ఒక పెద్ద పొలం వాళ్లకు వారసత్వంగా వచ్చింది. మొదట ఇద్దరూ కలిసే పనిచేసేవారు. కాని కాలం గడిచే కొద్దీ మనసుల్లో దూరం పెరిగింది. రంగయ్య ఇంటి ముందు పెద్ద ఆవరణ, కొత్తగా నిర్మించిన గోడ, అతని భార్య సరళ. గర్వంగా మాట్లాడే స్వభావం. ఆమెకు ఎప్పుడూ పెద్దగా జీవించాలనే కోరిక, పొలం మొత్తం తమదే కావాలని లోలోపల ఆశ. రంగయ్య ఇంటి వంటగదిలో చుల్లా మీద పాత్ర మరుగుతోంది. సరళ కోపంగా మాట్లాడుతోంది. నీ తండ్రి పొలం పెద్దది, ఎందుకు పంచుకోవాలి? నువ్వే పెద్దవాడివి కదా. కాని చిన్నయ్యకి కూడా హక్కు ఉంది. హక్కు హక్కు అని చెప్పుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? రంగయ్య నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కాని మనసులో సందేహం మొదలైంది. చిన్నయ్య ఇల్లు సాధారణం. మట్టి గోడలు, చిన్న తలుపు. అతని భార్య లక్ష్మి శాంతమైన స్వభావం. ఆమె పొలంలో కూడా పనిచేస్తుంది, ఇంట్లో కూడా చూసుకుంటుంది. లక్ష్మి మగ్గం దగ్గర కూర్చుని బట్ట నేస్తోంది. మీ అన్నయ్యతో గొడవపడకు, మనకి ఎంత వస్తే అంత సరిపోతుంది. నాకు పొలం కన్నా అన్నయ్య ముఖ్యం. కాని అతను మారిపోయాడు. కాలం మారుతుంది. మనం మంచిగా ఉంటే ఒకరోజు అతనికి అర్థమవుతుంది. మధ్యాహ్నం వేడి, వరి పొలాల్లో నీరు మెరిసిపోతోంది. రంగయ్య ఒకవైపు పనిచేస్తున్నాడు, చిన్నయ్య మరోవైపు. ఒక సరిహద్దు రాయి దగ్గర ఇద్దరూ ఆగిపోయారు. ఈ భాగం నుంచి ఇక్కడి వరకు నా భూమి. అన్నా, అది నాన్న సమానంగా పెట్టిన సరిహద్దు కాదు. పొలంలో ఉన్న కూలీలు కూడా పని ఆపి చూశారు. గ్రామంలో వార్త ఒక్కసారిగా వ్యాపించింది. సాయంత్రం ఆకాశం ఎర్రగా మారింది. తాటి చెట్టు కింద గ్రామస్తులు చేరుకున్నారు. పిల్లలు చెట్టు వెనుక నుంచి చూస్తున్నారు. పెద్ద మనిషి సుబ్బారావు రాతిపై కూర్చున్నాడు. రంగయ్య భార్య సరళ గర్వంగా నిలబడి ఉంది. చిన్నయ్య భార్య లక్ష్మి మాత్రం నిశ్శబ్దంగా చేతులు ముడుచుకుంది. ఈ చెట్టు ముందు అబద్ధం చెప్పొద్దు, నిజం మాత్రమే చెప్పాలి. నాన్న ఈ పొలం మొత్తం నాకే ఇచ్చాడు. సరళ తల ఎత్తి చూసింది. చిన్నయ్య కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. అది నిజం కాదు పెద్దాయన. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. తాటి చెట్టు ఆకులు గట్టిగా శబ్దం చేశాయి. అప్పుడే గ్రామంలోని వృద్ధురాలు లక్ష్మమ్మ ముందుకు వచ్చింది. ఆమె కళ్లల్లో అనుభవం, చేతిలో పాతకర్ర. ఈ చెట్టు దగ్గర ఒక పాత గుర్తు ఉంది, మీ తండ్రి కాలంలో పెట్టింది. అది చూస్తే నిజం బయటపడుతుంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సరళ ముఖం ఒక్కసారిగా కఠినంగా మారింది. రంగయ్యకు చెమట పట్టింది. పెద్దలు చెట్టు వెనుక ఉన్న పాతరాయిని ఎత్తేందుకు ప్రయత్నించారు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా చూస్తోంది. చిన్నయ్య భార్య లక్ష్మి ప్రార్థిస్తోంది. సరళ మాత్రం రంగయ్య చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పింది. గ్రామస్తులు అందరూ రాయి కింద ఏముందో బయటపడబోతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రపు వెలుతురు కాస్త మసకబారుతోంది. తాటి చెట్టు ఆకులు గాలికి గట్టిగా కదులుతున్నాయి. గ్రామ పెద్దలు కలిసి పాత రాయిని కదిలిస్తున్నారు. రాయి కింద మట్టిలో పాత బట్టలో చుట్టిన ఒక చిన్న కట్ట కనిపించింది. గ్రామస్తులంతా ముందుకు వంగి చూడటం మొదలుపెట్టారు. పిల్లలు కూడా నిశ్శబ్దంగా చూస్తున్నారు. రంగయ్య గుండె బలంగా కొట్టుకుంటోంది. సరళ అతని చేతిని బిగిగా పట్టుకుంది. ఇది రామయ్య పెట్టినదే అయి ఉండాలి, జాగ్రత్తగా తెరవండి. లక్ష్మమ్మ కర్రతో మట్టిని తొలగించింది. బట్టలో ఒక పాత తామ్రపత్రం, ఒక చిన్న తాళం చెవి కనిపించాయి. ఇది ఆయన అప్పట్లో పెట్టిన గుర్తే. గ్రామంలో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. తాటి చెట్టు నీడలో అందరూ వలయంలాగా కూర్చున్నారు. సుబ్బారావు తామ్రపత్రం మీద ఉన్న పాత అక్షరాలను నెమ్మదిగా చదవడానికి ప్రయత్నించాడు. పక్కనే చిన్నయ్య భార్య లక్ష్మి చేతులు ముడుచుకుని నిలబడింది. నా ఇద్దరు కొడుకులు రంగయ్య, చిన్నయ్య
ఈ పొలం ఇద్దరికీ సమానంగా చెందుతుంది. గ్రామం మొత్తం నిశ్శబ్దం. చిన్నయ్య కళ్లలో ఆనందం. రంగయ్య ముఖం దిగులుగా మారింది. ఇది పాతది, ఎవరో మార్చి ఉండొచ్చు. గ్రామస్తులు ఒకరినొకరు చూసుకున్నారు. తాటి చెట్టు వెనుక చిన్న నీడలో సరళ, లక్ష్మి ఒక్కరికి ఒక్కరు ఎదురుగా నిలబడ్డారు. గాలి వారి చీరలను ఊపుతోంది. వారి కళ్లల్లో భిన్నమైన భావాలు. నీకు ఇది గెలుపు అనిపించొచ్చు, కాని జీవితం అంత సులువు కాదు. గెలుపు కాదు అక్క, నిజం బయటపడితే చాలు. అన్నయ్య, తమ్ముడు మళ్లీ కలిస్తే నాకదే ఆనందం. సరళ కొద్దిసేపు మౌనంగా నిలిచింది. ఆమె మనసులో సందేహం మొదలైంది. లక్ష్మమ్మ చేతిలో ఉన్న చిన్న తాళం చెవిని అందరూ చూస్తున్నారు. ఆ చెవి మీద ఆర్ అనే అక్షరం చెక్కబడి ఉంది. తాటి చెట్టు దగ్గర పాత మట్టి గుడిసె ఉంది. సంవత్సరాలుగా ఎవరూ తెరవలేదు. ఈ తాళం ఆ గుడిసెదే. రామయ్య మరణించే ముందు ఇక్కడే ఏదో దాచాడు. అయితే ఇప్పుడే తెరిచి చూడాలి. రంగయ్య ఒక్కసారిగా ముందుకు వచ్చాడు. అవసరం లేదు, పాత విషయాలు తవ్వకండి. గ్రామస్తులు ఆశ్చర్యంగా అతని చూశారు. సాయంత్రం చీకటి కమ్ముకుంటోంది. పాత గుడిసె తలుపు మీద ధూళి. తాళం పాతబడిపోయింది. పిల్లలు దూరంగా నిలబడ్డారు. మహిళలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. సుబ్బారావు తాళం చెవిని నెమ్మదిగా తాళంలో పెట్టాడు. క్లిక్ అనే శబ్దం వచ్చింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చీకటి. పాత పెట్టెలు, గోడపై రామయ్య ఫోటో. రంగయ్య ముఖం తెల్లబడింది. సరళ కళ్లలో భయం. చిన్నయ్య మాత్రం ఆశ్చర్యంగా లోపలడుగుపెట్టాడు. గుడిసెలో మధ్యలో ఒక పెద్ద కలప పెట్టె ఉంది. దానిపై నిజం చివరికి వెలుగులోకి వస్తుంది అని చెక్కబడి ఉంది. సుబ్బారావు పెట్టె మూతను తాకబోతున్నాడు. రంగయ్య ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఆ పెట్టె తెరవొద్దు, దానిలో పాత బాధలున్నాయి. అన్న, నిజం భయపడాల్సినది కాదు కదా? గ్రామం మొత్తం షాక్లో నిలిచిపోయింది. లక్ష్మి గుండెలపై చేయి పెట్టుకుంది. సరళ కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. పాత గుడిసెలో వెలిగించిన ఒకే ఒక మంటివత్తి కాంతి గోడలపై నాట్యం చేస్తోంది. పెట్టెపై ఉన్న పాత దుమ్ము గాలికి ఎగిరిపోతోంది. గ్రామస్తులు తలుపు దగ్గర గుంపుగా నిలబడి ఉన్నారు. రంగయ్య, ఏం దాచావు? ఎందుకిలా చేస్తున్నావు? రంగయ్య మౌనంగా నిలబడ్డాడు. అతని కళ్లలో పశ్చాత్తాపం మెరుస్తోంది. గుడిసెలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. గోడపై ఉన్న రామయ్య ఫోటో కాస్త ఊగింది. లక్ష్మమ్మ నెమ్మదిగా ముందుకొచ్చింది. ఆమె కళ్లల్లో పాత జ్ఞాపకాలు. రంగయ్య, నీ తండ్రి ఈ పెట్టెపెట్టిన రోజు నాకు గుర్తుంది. అతనన్నాడు, నా కొడుకులు దూరం అయితే ఈ పెట్టెవాళ్లను మళ్లీ కలుపుతుంది అని. గ్రామస్తులు నిశ్శబ్దంగా విన్నారు. చిన్నయ్య కళ్లల్లో నీళ్లు చేరాయి. గుడిసె బయట చిన్నవాన మొదలైంది. చెట్టు ఆకులపై నీటి చుక్కలు పడుతూ శబ్దం చేస్తోంది. లోపల సరళ, లక్ష్మి ఇద్దరూ ఒకేచోట నిలబడి ఉన్నారు. అక్క, మనం సోదరుల మధ్య గోడలు కట్టకూడదు. ఇప్పుడు నిజం బయటపడతా. వాళ్లు మళ్లీ కలిసిపోవచ్చు. నేనే రంగయ్యను ప్రోత్సహించాను. పొలం మొత్తం మనదే కావాలని. ఇప్పుడు నాకే భయం వేస్తోంది. లక్ష్మి ఆమె చేతిని పట్టుకుంది. సరళ కళ్లలో కన్నీళ్లు జారాయి. సుబ్బారావు మంటివత్తిని పెట్టె దగ్గరకు తీసుకువచ్చాడు. పెట్టెమీద ఉన్న పాత తాళం తుప్పుపట్టి ఉంది. రంగయ్య నెమ్మదిగా వెనక్కి అడుగులేశాడు. చిన్నయ్య గుండె బలంగా కొట్టుకుంటోంది. ఇక్కడున్న అందరి ముందు నిజం బయటపడాలి. ఈ చెట్టు నీడలో అబద్ధం నిలబడదు. తెరవండి. గ్రామస్తులు ఊపిరి బిగపట్టారు. పెట్టె మూత నెమ్మదిగా క్రీక్ అనే శబ్దంతో తెరుచుకుంది. లోపల పాత వస్త్రాలు, ఒక పాత కుటుంబ ఫోటో, మరొక మూలలో ముడుచుకున్న ఒక పెద్ద కాగితం. చిన్నయ్య ఆ ఫోటోను తీసుకున్నాడు. ఇద్దరు సోదరులు చిన్నప్పుడు ఒకే ఎద్దుపై నవ్వుకుంటూ ఉన్న ఫోటో. అన్నా, మనం ఇలా ఉండేవాళ్లం కదా? రంగయ్య తల వంచాడు. సరళ నిశ్శబ్దంగా చూసింది. పెట్టెలో ఉన్న పెద్ద కాగితాన్ని సుబ్బారావు చేతిలోకి తీసుకున్నాడు. దానిపై రామయ్య సంతకం స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మమ్మ కళ్లలో ఉత్కంఠ. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. సుబ్బారావు కాగితాన్ని తెరవబోతున్న క్షణంలో రంగయ్య మళ్లీ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. సరళ అతని భుజంపై చేయి పెట్టింది. లక్ష్మి చేతులు ముడుచుకుని ప్రార్థించింది. పాత గుడిసెలో మంటివత్తి కాంతి మసకబారుతోంది. వాన శబ్దం పైకప్పు మీద నెమ్మదిగా వినిపిస్తోంది. సుబ్బారావు చేతిలో ఉన్న పెద్ద కాగితం గాలికి కొద్దిగా కంపిస్తోంది. గ్రామస్తులంతా ఒకసారిగా నిశ్శబ్దంగా నిలబడ్డారు. రంగయ్య గుండెబలంగా కొట్టుకుంటోంది. చిన్నయ్య ఆశతో ఎదురు చూస్తున్నాడు. సరళ, లక్ష్మి ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు. నా ప్రియమైన కొడుకులారా,
మీరు ఎప్పుడైనా భూమి కోసం గొడవపడితే ఈ లేఖ చదవండి. పొలం మీ ఇద్దరికీ సమానమే, కాని అసలు సంపద మీ మధ్య ఉన్న ప్రేమ. గ్రామంలో కొందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చిన్నయ్య తల వంచి ఏడవడం మొదలుపెట్టాడు. లేఖ చివరలో ఇంకో చిన్న నోటుంది. దానిపై ఎరుపు రంగులో ఒక గుర్తు, తాటి చెట్టు ఆకారం. లక్ష్మమ్మ దగ్గరికి వచ్చి ఆ గుర్తును తాకింది. రామయ్య నాకు చెప్పాడు, ఒకరోజు నిజం బయటపడాల అంటే ఈ గుర్తు ఉన్న చోటికి వెళ్ళాలి అని. ఏ చోటు అమ్మ? తాటి చెట్టు వేర్ల దగ్గర. అక్కడింకా ఏదో దాచాడు. రంగయ్య ఒక్కసారిగా కళ్లను మూసుకున్నాడు. సరళ అతని ముఖాన్ని చూసి ఏదో అర్థం చేసుకుంది. గుడిసె బయట వాన కాస్త పెరిగింది. చెట్టు నీడలో సరళ, లక్ష్మి మళ్లీ ఒంటరిగా నిలబడ్డారు. వారి మధ్య మౌనం. గాలి చీరలను ఊపుతోంది. లక్ష్మి, నేను రంగయ్యను తప్పుదోవ పట్టించాను. పొలం మొత్తం మనదే కావాలని చెప్పాను. ఇప్పుడు అతను చేసిన తప్పుకి నేనే కారణం. అక్కా, తప్పు తెలిసినప్పుడు మారడం గొప్ప విషయం. ఇప్పుడు అతనికి నీ సహాయం అవసరం. సరళ కన్నీళ్లతో తల ఊపింది. రాత్రి పడుతోంది. మంటివత్తులు, లాంతర్లు వెలిగించి గ్రామస్తులు తాటి చెట్టు వేర్ల దగ్గర చేరారు. మట్టి తడిగా ఉంది. వర్షపు నీరు చిన్న గుంటలుగా నిలిచింది. సుబ్బారావు, చిన్నయ్య, ఇంకొంతమంది కర్రలతో మట్టిని తవ్వడం మొదలుపెట్టారు. రంగయ్య మాత్రం వెనక నిలబడి చూస్తున్నాడు. అతని ముఖంలో భయం, పశ్చాత్తాపం కలిసిపోయాయి. రామయ్య ఎప్పుడూ కారణం లేకుండా ఏదీ దాచరా. ఇక్కడ నిజం దాగి ఉంటుంది. కొంతసేపటికి కర్ర ఏదో గట్టిగా తాకింది. ఏదో పెట్టెలాంటిదుంది. గ్రామస్తులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మట్టిలోంచి చిన్న కలప పెట్టె బయటకొచ్చింది. దానిపై 2 పేర్లు చెక్క కబడి ఉన్నాయి. రంగయ్య మరియు చిన్నయ్య. సరళ గుండె బలంగా కొట్టుకుందా. ఈ లక్ష్మి చేతులు ముడుచుకుని నిలబడి ఉంది. సుబ్బారావు పెట్టె మూతను తాకబోతున్నాడు. రంగయ్య ఒక్కసారిగా ముందుకు వచ్చి నిశ్శబ్దంగా అన్నాడు, ఇది తెరవకముందు నాకొక నిజం చెప్పాలి. గ్రామం మొత్తం మళ్లీ నిశ్శబ్దమైంది. రాత్రి పూర్తిగా పడిపోయింది. తాటి చెట్టు కింద లాంతర్ల కాంతి నేలపై పొడవైన నీడలు వేసింది. వానాగిపోయింది. గాలి నిశ్శబ్దంగా ఉంది. గ్రామస్తులంతా రంగయ్య వైపు చూసి నిలబడ్డారు. 2వ పెట్టె ఇంకా తెరవలేదు. దానిమీద రంగయ్య మరియు చిన్నయ్య అనే పేర్లు మెరుస్తున్నాయి. పెద్దాయన, అందరూ వినండి. నాన్న చనిపోయిన తర్వాత పొలం మొత్తం నాదే కావాలని ఆయనసలు లేఖను నేను దాచేశాను. గ్రామం మొత్తం ఒక్కసారిగా షాకయింది. చిన్నయ్య వెనక్కి ఒక అడుగు వేశాడు. సరళ తల వంచి ఏడవడం మొదలుపెట్టింది. నేను తప్పు చేశాను. లోభం నన్ను అంధుణ్ణి చేసింది. నా తమ్ముడి ప్రేమను మర్చిపోయా. తాటి చెట్టు ఆకులు నెమ్మదిగా కదులుతున్నాయి. లాంతర్ కాంతి సరళ ముఖంపై పడుతోంది. ఆమె ముందుకు వచ్చి గ్రామం ముందు నిలబడ్డింది. ఈ తప్పులో నా భాగం కూడా ఉంది. నేనే అతన్ని ప్రోత్సహించాను. ఇప్పుడైనా మా కుటుంబం క్షమించాలి. లక్ష్మి ముందుకు వచ్చి సరళ చేతిని పట్టుకుంది. మనమంతా ఒకే కుటుంబం. ఇప్పటికైనా నిజం బయటపడింది. అదే చాలదు. గ్రామస్తుల కళ్లల్లో మృదుత్వం కనిపించింది. సుబ్బారావు నెమ్మదిగా పెట్టె మూతనెత్తాడు. లోపల 2 చిన్న మట్టి పాత్రలు, ఒకటి ఈ వరిగింజలతో, ఇంకొకటి పసుపు మట్టితో నిండి ఉంది. మధ్యలో రామయ్య చిన్న లేఖ. సుబ్బారావు చదివాడు. నా కొడుకులారా, ఈ వరిగింజలు మీరు కలిసి పండించిన పంట గుర్తు. ఈ మట్టి మీ ఇద్దరి చెమట. భూమి మీకే కాదు, మీరు భూమికి చెందినవారు. కలిసి ఉంటేనే ఈ నేల ఆశీర్వదిస్తుంది. చిన్నయ్య ఏడుస్తూ రంగయ్య వైపు చూశాడు. రంగయ్య చేతులు జోడించాడు. తాటి చెట్టు నీడలో గ్రామం మొత్తం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. గాలి తాకిడిలో ఆకులు మృదువుగా శబ్దం చేస్తున్నాయి. రంగయ్య నెమ్మదిగా చిన్నయ్య దగ్గరకు వచ్చాడు. తమ్ముడా, నన్ను క్షమించు. నువ్వు లేకుండా నాకు ఈ పొలం, ఈ జీవితం ఏమీ కాదు. అన్నా, నాకు నువ్వే కావాలి, పొలం కాదు. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. గ్రామస్తులు చప్పట్లు కొట్టారు. సరళ, లక్ష్మి ఇద్దరూ ఆనందంతో ఏడ్చారు. సుబ్బారావు తాటి చెట్టు కింద నిలబడి గ్రామం ముందుకు చూశాడు. ఆకాశంలో మేఘాలు తొలగి చంద్రుడు కనిపించాడు. తాటి చెట్టు నీడ పెద్దగా నేలపై పడింది. ఈ చెట్టు ఇచ్చిన తీర్పు. భూమి కంటే బంధం గొప్పది. లోభం కంటే ప్రేమ శక్తివంతం. ఇప్పట్నుంచి ఈ పొలం ఇద్దరికీ సమానంగా ఉంటుంది. కాని పని మాత్రం కలిసి చెయ్యాలి. గ్రామం మొత్తం అవును అని అరవడంతో వాతావరణం ఆనందంగా మారింది. కొన్ని నెలల తరువాత రంగయ్య, చిన్నయ్య ఇద్దరూ కలిసి పొలంలో పనిచేస్తున్నారు. వారి భార్యలు పక్కనే నవ్వుతూ విత్తనాలు చల్లుతున్నారు. పిల్లలు ఈ చెట్టు కింద ఆడుకుంటున్నారు. పాత తాటి చెట్టు మళ్లీ ఒక కథకు సాక్షిగా నిలబడి ఉంది. అది నేర్పిన పాఠం.
సంపద భూమిలో కాదు, మనసుల్లో ఉంటుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, భూమి, సంపద కంటే బంధాలు ముఖ్యమైనవి.